నమస్తే S6 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోఖ్రాన్ లో లక్ష్యాన్ని ఛేదించిన రుద్రాస్త్ర. తల్లికి వందనం 67 లక్షల మందికి 10,091 కోట్లు సీఎం చంద్రబాబు. కూటమి ఏడాది పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్. భారత సాయుధ దళాల అమ్ముల పదులకి మరో వినూత్నమైన మానవరహిత విమానం చేరనుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన రుద్రాస్త్ర యుఏవిని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రిడ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది. ఎక్కువసేపు గగనతలంలో ఉంటూ లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. మిషన్ మధ్యలో దీనిలో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ యుఏవి 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేస్తుంది. స్థిరమైన రియల్ టైం వీడియో అందించడంతో పాటు సురక్షితంగా లాంచింగ్ పాయింట్ కు తిరిగి వచ్చింది. లక్ష్యంపై చక్కలు కొట్టడం కూడా కలుపుకుంటే దీని రేంజ్ 150 కిలోమీటర్లు. ఇది గంటన్నర సేపు నిరంతరాయంగా ఆకాశంలో ప్రయాణించింది. ఎన్డీఏ కూటమికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం. తల్లికి వందనం పథకం 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేస్తున్నాం. దీనికోసం 10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది. గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని పేర్కొన్నారు. తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో, గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ, ఇద్దరు గాని, ముగ్గురు గాని, నలుగురికి కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ, వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు, 29,10,644, 2,10,684 మందికి ముగ్గురు పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. 20,053 మంది నలుగురు పిల్లలు, అంటే 80,212 మందికి వీళ్ళకి కూడా ఇస్తున్నాం. ఏ మాట అయితే నేను చెప్పానో
ఆ మాట ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్మెంట్ కి ఒక ముందడుగు. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తాం. చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నాం. ప్రతి తల్లి ఖాతాల్లో నగదును జమ చేస్తాం. చెప్పిన విధంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. జియో ఇష్యం ఈ రోజు నుంచి డబ్బులు తల్లుల అకౌంట్లో కూడా పడితే 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది. సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఈరోజు చేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి. మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. రెండు మీరు తీసుకెళ్ళాలి. ఒక పక్కన ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని 94% సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది. సో ఈ తల్లికి వందనం కింద దాదాపు 60% కుటుంబాలలో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది. సో వాళ్ళకి 2 ఉంటే 26,000, 3 ఉంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది. సో ఇచ్చిన హామీ బాబు సూపర్ 6లో ఒక హామీ కూడా, ఇది ఇంకొక మరో హామీ ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటాం జరుగుతుంది. గోరకల్లు రిజర్వేయర్ ను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడటం జరిగింది. మనం ఇక్కడ ఈ పోర్షన్లో ఉన్నాం సార్. ఇప్పుడు మనకు అక్కడ చూసే పాయింట్ అంతా అది సార్. సో ఈ పోర్షన్లో 19లో జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల విధ్వంసం అటు పోలవరం నుంచి ఇటు రాయలసీమ మరి ఏదైతే గోరకల్లు వరకు కూడా ఎక్కడికక్కడ విధ్వంసం కళ్ళకు కట్టినట్లు 5 సంవత్సరాల పాలన ఇరిగేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే గోరకల్లు రిజర్వాయర్, ఇది 12.44 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగినటువంటి గోరకల్లు రిజర్వాయర్. మరి ఈ గోరకల్లు రిజర్వాయర్కి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2014, 2019 5 సంవత్సరాల్లో పనులు చేసుకుంటూ దగ్గర 528 కోట్ల రూపాయలతోటి ఆ పనులను చేపడుతూ మరి 2019 ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మళ్ళీ గోరకల్లు రిజర్వాయర్ పేరు చెప్పి ₹1 కూడా ఇక్కడ పని చేయనటువంటి పాపానికి ఈవేళ గోరకల్లు రిజర్వాయర్ కూడా ప్రమాదంలో పడినటువంటి దుస్థితి ఈవేళ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల్లో అద్దన మరి ఈ యొక్క గోరకల్లు రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం, ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ఈ గోరకల్లు రిజర్వాయర్కి ఇమీడియట్లీ మరి ఆ రోజు ₹1 కోటి ఇమీడియట్లీ మెయింటెనెన్స్కి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ₹2,50,00,000 ఏదైతే తాత్కాలిక మరామతుల కోసం వెనువెంటనే ఇప్పుడు మంజూరు చేసి రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ న్యాయం చేసి అందరినీ కాపాడుకుంటామని గూడూరు శాసనసభ్యుడు పాసం సునీల్ కుమార్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై విజయోత్సవ వేడుకలు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ ఘనంగా నిర్వహించారు. వినాయకుడి గుడి దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేలాది మందితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. పాత బస్టాండ్ సెంటర్ లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో రాష్ట్రమంతటా కూడా గుంతలు లేని రోడ్లను తయారు చేసుకున్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాలా తీసింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అద్భుత రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్ర దశ దిశ మార్చే పోలవరం ఊపందుకున్నాయని, మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. కార్యక్రమం ఇంతటి విజయం చేసిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. రాక్షస పరిపాలన పోయి ప్రజా పరిపాలన వచ్చినటువంటి దినం ఈరోజు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా అందరికీ అండాదండ మా పవన్ అన్న వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక తీర్పుని చారిత్రాత్మక తీర్పునిచ్చి మొత్తం ఎన్డీఏ కూటమి గెలిపించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి. అలాగే ఈ రోజే తల్లికి వందనం కొన్ని లక్షల మంది ఆడపడుచుల ఖాతాలో ఇప్పుడే డబ్బులు జమయ్యాయని చెప్పి ఫోన్ చేశారు. చాలా సంతోషం ఉంది. సూపర్ 6 ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ రోజు వరకు అమలు చేస్తున్న గవర్నమెంట్ ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ రోజు గెలిచిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎన్డీఏ గవర్నమెంట్. తర్వాత 3 సిలిండర్లు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మత్స్యకారులకి మళ్ళీ వేటకు లేనప్పుడు 20,000 రూపాయలు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే ముఖ్యంగా ఈ రోజు కూడా తల్లి కొందరు ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్. ఉదాహరణకు వస్తే నా కాన్స్టిట్యున్సీకి వస్తే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో పైన మోడీ గారి సహాయ సహకారాలతో రావడం ఆర్ఎన్బి రోడ్లు, గుంట్లపడిన ఆర్ఎన్బి రోడ్లని కూడా పూడ్చేటువంటి ఘనత మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ కి జనసేన పార్టీ చెప్తుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్ఆర్ఐజేఎస్ ప్రతి పల్లెటూరులో కూడా లింక్ రోడ్ చేసినటువంటి ఘనత అది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అనేక పరిశ్రమలు, ఉదాహరణకి వాకాళ్ళలో ఒక పరిశ్రమ నౌకా కేంద్రం, ఆ సౌండ్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ కూడా మోడీ గారు కొత్తగా మాకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. అలాగే ఇక్కడ సిటీ, అలాగే నాగర్మల రోడ్లు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు నా కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నందుకు అలాగే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏమైతే ప్రజలకు వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఖచ్చితంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ నాయకుడు మా లోకేష్ బాబు గారు, అలాగే ప్రజానాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, మా అందరికీ సహాయం చేసే మా మోడీ గారి యొక్క ఆశీర్వాదాలతో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ గూడూరులో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. రేపు మళ్ళీ చెప్తున్నా, బాబు గారు వచ్చిన వాగ్దానం ప్రకారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం. అలాగే ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కూడా అలాగే ముఖ్యంగా ఈ రోజు చిలకూరు అలాగే గూడూరు టౌన్ లో సెంట్రల్ లైటింగ్ కూడా ఈరోజు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే 5 కోట్లతో సిమెంట్ రోడ్లన్నీ కూడా గూడూరు ఓన్లీ మున్సిపాలిటీలో వేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. త్వరలో 2 నెలల్లో 2 కోట్ల గూడూరులో ఢిల్లీ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ప్రతి విలేజ్ లో కూడా మంచినీళ్ళు ఇచ్చేందుకు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు చూశారు, మీరు ప్రజాదరణ చూశారు, అది సునీల్ కుమార్ కాదు చంద్రబాబు నాయుడు గారిని చూశారు కదా ప్రభుత్వం వచ్చిందో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్ పార్టీ, ఇక్కడ నాయకుల సహాయ సహకారాలు, ఆ క్యాడర్ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క విజయోత్సవాలు జయప్రదమైంది. నిన్ననే మహిళలు చేపట్టినటువంటి మహిళా ర్యాలీ, ఆ సాక్షి ఏదైతే ఉందో ఆ పత్రిక చేస్తున్నటువంటి ఎదవ మాటలు ఆడవాళ్ళ పట్ల ప్రవర్తించే తీవ్రంగా మొత్తం ఎక్కడ జరిగిన గూడులో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వస్తే వైసీపీ నాయకులు మా మహిళల పైన చెప్పులు రాళ్ళు వేయడం అనేది ఏదైనా
మంచి పద్ధతి. ఈరోజు మేము వచ్చాం, ఇన్ని వేల మంది వచ్చాం. ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ షాపుల మీద. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది విధ్వంస పాలనపై వైఎస్ఆర్సీపీ బుక్ రిలీజ్ చేసింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో పుస్తకాన్ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వార్దు కళ్యాణి, జూపూడి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమై కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. దీనికి వాస్తవాలు ఆధారాలతో వైఎస్ఆర్సీపీ పుస్తకాన్ని తెచ్చాం. 5 కోట్ల మంది ప్రజలకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచారో వివరించాం. ఆధారాలతో సహా అన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. జగన్ పాలన రాష్ట్ర ప్రజలకు బంగారు భవిష్యత్తు లాంటిది. కానీ ఈ ఏడాది చంద్రబాబు పాలన అంతా చీకటిమయమే. చంద్రబాబు దుష్ట పాలన మొత్తం బుక్ వేస్తే కనీసం 5,000 పేజీలు అవుతుంది. చంద్రబాబు దుష్ట పాలనకు మూకుతాడు వెయ్యాలి. ఇంకా 4 ఏళ్లు ఉంది కదా అని ఆలోచించకూడదు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయటం లేదని గట్టిగా ప్రశ్నించాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరారు. వాస్తవ చిత్రం అని చూపే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే జూన్ 4న ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా పూర్తిగా అలవిగాని హామీలు ఇచ్చి భ్రమలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అని ముందు నుంచి చెప్తున్నాము. ఆచరణలో అదే జరగడం, పైగా ఎక్కడ గొంతు పెగలకుండా, నోరెత్తకుండా, క్వశ్చన్ చేయకుండా అన్ని గొంతుకలను రెడ్ బుక్ పాలన పేరుతో, రాజ్యాంగం పేరుతో తొక్కి పెట్టడం. ఈ రెండు, దాంతోపాటు ఆ మాటున అవినీతికి అడ్డగోలుగా తెరలేపడం పైనుంచి కింది వరకు. ఇవి జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతూ సంవత్సరం కూడా అయిపోయింది. సో ఏడాది సందర్భంగా వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు ఈరోజు మాది బ్రహ్మాండమైన సుపరిపాలన అని. ఎంతటి చీకటి పాలన, ఎంతటి దుష్పరిపాలన అని చెప్పడానికి విత్ ఎగ్జాంపుల్స్తో, విత్ కలర్ ఫొటోస్తో సహా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు ఈ పుస్తకం తీసుకొచ్చింది. 160 పేజీల దాకా ఉంది. దీంట్లో కాంట్రాస్ట్ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, విత్ క్లియర్ ప్రూఫ్స్, ఎలాంటి ఎవిడెన్సెస్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే రకంగా ఈస్ట్మన్ కలర్ చిత్రం, మొత్తం అన్ని రంగుల చిత్రాలతో దీన్ని ప్రచురించాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు, అది ఆయన పేటెంట్ వెన్నుపోటు అనేది. అప్పట్లో పిల్లనిచ్చిన మామను అధికారంలోంచి అట్లే దించారు, దుర్మార్గంగా, అమానుషంగా, అమానవీయంగా. ఇప్పుడు అంతకంటే ఘోరంగా మొత్తం 5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఇది ఎసెన్స్. ఇందులో ఏది ఒక్క మాట కూడా ఆధారం లేకుండా లేవు. ఇవి అందరికీ ఒక రెడీ రెకనర్ లాగా ఉంటుంది. ఎవరైనా క్రిటికల్గా చూసేవాళ్ళకు, ఇంక్లూడింగ్ మాతో సహా, మమ్మల్ని కూడా క్రిటికల్గా చూడొచ్చు. ఇంత గట్టిగా ఎందుకనగా ఆత్మవిశ్వాసంతో అనగలుగుతున్నామంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బంగారు భవిష్యత్తుకు రాష్ట్రానికి, పేదలకు, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసిన రోజు దాకా వైఎస్ఆర్సీపీ కేడర్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగగా భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కుటుంబాన్ని కూటమి ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళల్లా, మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి, ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో, గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్, ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి.
ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వార్ట్జ్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట. టోల్ గేట్ పెడతాం, ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు. మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట, బలరాన్పేట ఉన్నాం. అదొక 324 326 కేసు, అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మూయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పెనుగలూరు మండలం చక్రంపేటలో తెలుగుదేశం పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నమయ్య జిల్లా పెనుగలూరు మండలం చక్రంపేట సచివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ స్థాపించి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకుల నేతృత్వంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ కార్యకర్తలు సంబరాలు జరిపారు. జై తెలుగుదేశం అంటూ నినాదాలతో గ్రామం మారుమోగిపోయింది. పార్టీ చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ ప్రజలతో కలిసి నేతలు ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దాసరి దామోదర్ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, సురేష్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ పుచ్చకాయల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ సభని ఈరోజు పెంగళూరు మండలం ఉన్నటువంటి సీనియర్ నాయకులు, యువత, అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విజయోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, యువనేత నారా లోకేష్ సూచనల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, అదేవిధంగా మన ప్రభుత్వం 1,000 రూపాయల చొప్పున ఈరోజు జమ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ తల్లులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ ఓపెనింగ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి జయప్రదం చేసినటువంటి మండల నాయకులు, సీనియర్ నాయకులకు, యువతకు అందరికీ కూడా మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, రూపానంద రెడ్డి గారి నాయకత్వం, రూపానంద రెడ్డి గారి నాయకత్వం. ఒకసారి నా సురేష్ అన్న ఒక్కసారి చూడు, ఒకసారి అందరు పట్టుకున్నాం చూడు ఒకసారి. జన్మదిన వేడుకల సందర్భంగా గాయని మంగ్లీ నిర్వహించిన పార్టీకి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై తాజాగా ఆమె స్పందించారు. పార్టీలో లిక్కర్, డీజేలరే పోలీసుల అనుమతి తీసుకోవాలనే విషయంపై తనకు అవగాహన లేదని ఆమె చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో
ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరన్నా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు, మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాలు మాత్రం తగ్గటం లేదు. తన మాట వినని అధికారులపై నీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సర్దుగడప గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న లోకేష్ పై మాజీ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ తిరుమణి నాగరాజు ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారు. నాగరాజు గ్రామంలో చెరువు స్థలాన్ని ఆక్రమించాడు. దీన్ని ఏఈ లోకేష్ స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులు చేపట్టాడు. దీనికి రెచ్చిపోయిన నాగరాజు ఏఈని తీవ్ర పదజాలంతో దూషించడంతో పాటు మీ సంగతి చూస్తానంటూ బెదిరించాడు. దీంతో ఏఈ లోకేష్ నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నాగరాజు ఆయన ఇద్దరు అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్ కూడా వేసుకో, రోడ్ కూడా కట్టేసుకో, రోడ్ కూడా వేసి నువ్వు ఉద్యోగం చేస్తే నువ్వు మంచి డ్యూటీ చేస్తున్నావు కదా. ప్రభుత్వ ఆస్తులు కాపాడే వీరుడు కదా నువ్వు. ప్రభుత్వ ఆస్తులు కాపాడే వీరుడు అయ్యారు కదా మండలంలోను. డ్యూటీ అందరి మండలంలో ఇదే రకంగా నువ్వు పంచాయతీ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులన్నీ ఎక్కడ ఉన్నాయో నువ్వు ఫినిషింగ్ అయ్యకపోతే నేను అప్పుడు చెప్తాను. ఇదే కాదు, మొత్తం అన్ని ఫినిషింగ్ అయ్యి వచ్చి మాట్లాడి విషయం లేకుండా దగ్గర పని చేస్తున్నామంటే దగ్గరకు వచ్చి నువ్వు ఆఫీసర్లా చేస్తున్నావా, నువ్వు రౌడీలా చేస్తున్నావా, లేకపోతే నువ్వు జన సైనిక కార్యకర్తలా పని చేస్తున్నావా తెలియట్లేదు. నువ్వు మీరే చేస్తావా, నువ్వు రౌడీ నువ్వా తీసుకెళ్ళి జాబ్ చేసి నీకు కూడెట్టినందుకు నా మీద వెలుబడి పడుతావు. నువ్వా పిల్లలు ఈది నడిపోయిన రోడ్డు మీద పడిపోయి ఏడుసు రోజు గుర్తులేదు నీకు. సంవత్సరం అయింది అప్పుడే నీకు ఉద్యోగం ఏంటి అదేరా ఇతను ఉద్యోగం ఈది నడిపోయినట్టు తీసుకొచ్చి ఏం తినందుకు నా మీద ప్రయోగం చేస్తున్నాడు. వీడియో తీయమని చెప్పింది కూడా ఈయనే. వీడియో తీస్తాడు కూడా ఇప్పుడు ఏదో మాట్లాడితే వీడియో తీయమని చెప్తున్నారు. ఎంత తెలుగుగా మాట్లాడుతున్నారు ఈయన. దాని పరిష్కారం మానగొట్టి రౌడీలా వచ్చేసి పని చేయాలి. పోలీసులు రాండి, పోలీసు ఇవ్వండి. ఇతర ఆఫీసర్ కదా 20 బస్సులు వెళ్తున్నా ఇక్కడికి. ప్రభుత్వ ఆస్తులు కాబట్టి ఆఫీసర్ అంట గోల్డ్ మెడల్ ఇచ్చి గోల్డ్ మెడల్ ఇస్తాం మీకు. మంచిని తీసుకురాలేకపోతే పెద్ద ఆఫీసర్ వీడియోలు తీసుకుంటే పొడి చేస్తాం అనుకున్నామేమో. పెట్టుకోవాలి కేసు దమ్ముంటుంది. భయపడిపోయి అంతా ఇది లేదు ఇక్కడ. ఉద్యోగం చేసుకో, నువ్వు రౌడీ చేయక ఇక్కడ. నువ్వు ఒక ఆఫీసర్గా పిలుస్తాను నేను వచ్చి నువ్వేం చేయాలి. వీధి రౌడీ లాగా నువ్వు కార్యకర్తల పని చేస్తున్నావేంటి.
అలా ఆపారు. వచ్చి చూసి నువ్వేం చేయాలి? నేను వచ్చి ఇప్పుడు తావులే తొప్పించు, తోపించమయ్యా, తోపించి నువ్వు ఎక్కడ చేస్తావు జాబ్, నువ్వు ఎంతకాలం చేస్తావు చూస్తానా. పంచాయతీలు మండలంలో నువ్వు ప్రతి ప్రభుత్వ ఆస్తులు ఫినిషింగ్ ఏం చెప్పకపోతే నువ్వు దీనికి వాటర్ తీసుకురాబోతే నీకు చెప్తాను. నీకు నువ్వు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నావో నీ బాగా నీ పట్టబడాలని చేస్తాను. నువ్వేం చేస్తావు? ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.